సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ నేతలు పోటీ పడుతున్నారు. టికెట్ గజ్జల నాగేష్ కే ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారులు నిరసన చేపట్టారు. మరోపక్క దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత సోదరి నివేదిత పోటీకి బీఆర్ఎస్ బాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తెలంగాణ ఉద్యమం నుండి కేసీఆర్ వెంటే నడిచిన గజ్జల నాగేష్ కి ఎంతో అన్యాయం జరిగిందని ఈసారి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని ఉద్యమకారులంతా తమ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఎడ్యుకేషన్ కోసం ఎన్నో కార్యక్రమాలు ఎన్నో త్యాగాలు చేసిన మా గజ్జల నాగేష్ అన్నకి ఈ రాబోయే బై ఎలక్షన్లలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఆయనకు గత 10 సంవత్సరాల నుంచి కూడా అన్యాయం జరిగింది. గతంలో పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మా ఉద్యమకారులందరం ఎలాంటి సౌండ్ చేయకుండా పార్టీ ఆదేశాల మేరకు మేము పనిచేయడం జరిగింది. ఈరోజు గజ్జల నాగేష్ అన్నకు అవకాశం ఇవ్వాలని మేమందరం మనస్ఫూర్తిగా గుండెల నిండా ఆయన కోసం పనిచేస్తామని చెప్పేసి ఆయన పనితనం, ఆయన యొక్క డెడికేషన్ పార్టీ నుంచి ఎక్కడ పోకుండా పార్టీ కోసం పనిచేస్తూ ఆయన వలసవాది కూడా కాదు, ఇంకోటి ఎలాంటి స్కాములు కానీ ఎలాంటి దందాలు కానీ ఎలాంటి సెటిల్మెంట్ చేసిన వ్యక్తి కూడా కాదు. అట్లాంటి వ్యక్తికే టికెట్ ఇవ్వాలి. మళ్ళీ ఎక్కడో ఉన్న వాళ్ళను బయట వాళ్ళని తెచ్చి మా నెత్తిన పెట్టొద్దు, వేరే వాళ్ళకి ప్రపోజల్ కూడా చేయొద్దు. ఖచ్చితంగా నాగేష్ అన్నకే ఇవ్వాలని చెప్పేసి ఈ ఉద్యమకారులు అసలు సిసలైన ఉద్యమకారుల తరఫున నేను తెలియజేయడం జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే బై ఎలక్షన్లలో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఆప్షన్ అనేది ఉండకూడదు. దయచేసి పార్టీ అధిష్టానానికి విన్నవించేది ఏంటంటే కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఇంకొక ఆప్షన్ ఉండొద్దు.